Audio Jungle. ఆదోని పట్టణం నందు ఐసిడిఎస్ భవనం నిర్మాణం 2022లో పూర్తయిన 4 సంవత్సరాల పూర్తిగా కాకముందే బిల్డింగ్ లో అక్కడక్కడ క్రాక్ అయిందని, ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ పై ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇది హెడ్ ఆఫీస్, ఇది ఐసిడిఎస్ ప్రాంతీయ కార్యాలయం, ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్స్. దీని రాగానే మామూలుగా ఫ్లోర్ చదునుగా ఉంటుంది. ఈ ఒక్క బిల్డింగ్ లో మాత్రమే గుంటల మెట్టలుగా ఉంది. ఇదేంట్రా చదునుగా ఉండాలి కదా, గుంటల మెట్టలు ఉంది ఏంటి అని చూస్తే సార్ ఇది అలాగే ఉందని చెప్తాను. ఆ అక్క బయట చెప్తుంది, మొన్న దాంట్లోంచి ఆ గుంతలోంచి ఒక పాము వచ్చిందండి బయటికి అని చెప్తా ఉంది. సో అంటే ఇది నేను అడిగాను, ఇది ఎప్పుడు కట్టారు, ఏం కట్టారు అంటే ఆశ్చర్యం మీకు కనిపిస్తుంది. ఎప్పుడన్నా మనం ఇల్లు కట్టుకుంటే లేదా ఏదన్నా మనం గుడిసె వేసుకోండి, ఒక చిన్న పెంకుటిల్లు కట్టుకోండి, లేకపోతే ఒక చిన్న స్లాబ్ వేసుకున్న ఇల్లు కట్టుకున్నా సరే 20-30 సంవత్సరాలు ఇబ్బంది ఉండదు, తర్వాతనే రిపేర్లు ఉంటాయి. దానికి ఆశ్చర్యం ఏంటంటే ఈ బిల్డింగ్ 2022లో కట్టారు. 21, 22, 23లో కట్టేవారు. కట్టి పట్టున 4 ఏళ్ళు కాల. 4 ఏళ్లకే ఎక్కడ చూసినా మీరు అక్కడ చూడండి ప్యాచ్లు పెయింటింగ్లు కనబడతా ఉన్నాయి. అక్కడ చూస్తే మీరు అక్కడ చూడండి ఇప్పటికే 4 ఏళ్లలో ఇప్పటి బాగా నెర్రెబట్టి బాగా గోడలు చీలిపోయినాయి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా గుంటలో మెట్టలే, ఫ్లోరింగ్ లేచిపోతా ఉంది. ఇంకా కిటికీలు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంది. ఈ బిల్డింగ్ ని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎవరు కాంట్రాక్టర్ అంటే ఆ వైఎస్ఆర్సిపిలో అప్పుడు ఎమ్మెల్యే దగ్గర స్నేహితులు కట్టాడండి ఈ బిల్డింగ్ అని చెప్తా ఉన్నారు. అన్ని దుర్మార్గాలు చేసినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోవడం ఎంత మంచిదయింది. దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి. దీన్ని రిపేర్ చేయాలంటే ఈ బిల్డింగ్ కట్టినంత డబ్బులు మళ్ళీ అవుతాయి. పైన ఏమంటారు, ఏమయ్యా 3 ఏళ్ళు కట్టలేదు, 4 ఏళ్ళు అవ్వలేదు, ఆ బిల్డింగ్ కట్టి మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు అని నన్ను అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే భయానకమైన పరిస్థితులు. తప్పనిసరిగా ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ మీద వెంటనే విచారణ చేయించమని ప్రభుత్వానికి లేఖ రాస్తాను. ఆ కాంట్రాక్టర్ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నానమ్మా.